చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాం. చాలా టెన్షన్స్ పడుతూ ఉంటాం. డైలీ లైఫ్‌లో అంటే వాళ్ళు వీళ్ళని లేదండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మామూలు పని చేసుకునే వాళ్ళం వరకు కూడా ఇదంతా కామన్. అయితే ఈ ఒత్తిడి, ఈ మానసిక ఆందోళన, ఈ ఇబ్బంది, ఈ ఆదుర్ద, ఈ యాంగ్జైటీ ఏదైనా అనుకోండి. మనుషుల్ని లిటరల్‌గా తినేస్తుందండి. మనుషుల్ని ఎందుకు పనికి రాకుండా చేసేస్తోంది. నేను చెప్తుందే కాదు, చాలా చాలా సర్వేలు ఇదే చెప్తున్నాయి. మరి ఏం చేయాలి? ఈరోజు మానసిక ఆరోగ్యానికి చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. కోవిడ్ తర్వాత చాలా మంచి అవగాహన అయితే వచ్చింది. సైమన్ బైల్స్ దగ్గర నుంచి అంటే ఫేమస్ జిమ్నాస్ట్ ఉన్నారు గుర్తుందా? లాస్ట్ ఒలింపిక్స్‌లో ఆవిడ మానసిక ఆరోగ్యం బాలేదు అని చెప్పి ఏకంగా రిలీవ్ అయిపోయింది కూడా. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. డే టు డే లైఫ్‌లో డైలీ లైఫ్ బావుండాలండి. డైలీ లైఫ్ బావుంటేనే ప్రొడక్టివిటీ ఉంటుంది. డైలీ లైఫ్‌లో ఈ చికాకులు, చిన్న చిన్న విషయాలను పెద్దగా తీసుకోవడం దగ్గర నుంచి మనసు పాడైపోతే ఇంకేం చేస్తాం? చేయాలనుకున్న పని చేయగలుగుతామా? ఎంత ఇబ్బంది ఉంటుందో ఆలోచించుకోండి. ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, జిమ్‌కెళ్ళినా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కానీ, మెంటల్‌గా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇంకేమీ చెయ్యలేని పరిస్థితి. ఇక్కడ ఏం చేయాలి? అంటే మానసిక ఆరోగ్యం పెంచుకోవడానికి చాలా చెప్తారు. చాలా చాలా చేయొచ్చంటారండి. ఇక్కడ కాస్త ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ అవర్, 2 అవర్స్‌లో మానసిక ఆరోగ్యం బావుంటానికి ప్రతిరోజు చక్కగా స్టార్ట్ అవుతుంది కదండీ! ఆ డేని ఎలా కిక్ స్టార్ట్ చేస్తే బావుంటుంది అనేది ఈ ఎపిసోడ్‌లో చూద్దామండి. తర్వాత ఇంకా మిగిలిన ఎపిసోడ్‌లు కూడా ఉంటాయి. మీకు వీడియో ఏ మాత్రం నచ్చినా కామెంట్, లైక్ చేయడం వదలకండి. ఎందుకంటే అల్గారిథం తెలుసు కదా! మంచి వీడియోస్‌ని, మంచి కంటెంట్‌ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇస్తే అది 10 మందికి పంపిస్తుంది. అలాగే ఇక్కడ ఏదైనా గానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే అంటే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తే దయచేసి కామెంట్‌లో పెట్టండి. అలాగే నచ్చితే మాత్రం మన వాళ్ళకి షేర్ చేయండి. నచ్చని విషయాలు మీకు ఏ విషయాలు నచ్చలేదు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని మీకు అనిపిస్తాయో అవి దయచేసి షేర్ చేయండి. ఫీల్ ఫ్రీ. నేను కూడా ఏమనుకోను. సరే డే ఎలా ఉండాలి అనేది చూద్దాం. డైలీ ఎలాగో లెగుస్తాం కదండి. అంటే మరీ పొద్దుపోయిన తర్వాత కాకుండా 8, 9కి కాకుండా కాస్త 6 గంటలకి సూర్యుడితో పాటు లేవటం అలవాటు చేసుకోవటం. అలవాటు చేసుకోవడమే కాదండి. కాస్త బయటికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. అంటే అలా కూర్చొని, అలా పడుకొని ఉండటం కాకుండా ఏదో ఒక యాక్టివిటీ, చిన్న యాక్టివిటీ అయినా కనీసం శరీరం కదలాలి. వాకింగ్ చేయండి, యోగా చేయండి. ఈ 2 వీలు పడిపోతే కనీసం ధ్యానం అయినా చేయండి. చాలా వరకు బావుంటుందండి. బాడీలో సెరటోనిన్ లెవెల్స్ అంటాం. అవి ఉత్పత్తి అవుతాయి. ఒక రకంగా హ్యాపీ హార్మోన్స్ అన్నట్టు. సో, అనవసరమైన ఆలోచనలు అవి రాకుండా ఇవి అరికట్టే అవకాశం ఉంటుంది. రెండోది చాలామంది మిస్ అవుతుంది సూర్యరశ్మి అండి. ఈ ఏసీలు వచ్చిన తర్వాత ఎంతసేపు ఆఫీస్‌లో ఏసీ, ఇంట్లో ఏసీ, కాస్త ఎండ తగిలితే విలవిల్లాడిపోతూ ఉంటాం. చాలా ఇబ్బంది పడిపోతూ నలిగిపోతున్నారు మనలో చాలామంది. అక్కడే చాలా డేంజర్ ఉందండి. సూర్యరశ్మి అనేది ఎంతసేపు డి విటమిన్ అంటారు. కాస్త ఎండెక్కితే అమ్మో! అల్ట్రా వయలెట్ రేస్ ఏదో అయిపోతుందని భయపడతారు తప్పించి, సూర్యరశ్మికి మనలో తేజస్సుని పెంచే అవకాశం ఉందండి. అంటే ఆ శక్తి సూర్యరశ్మి ఉంది. ఒకసారి ఆలోచించండి. గ్లూమీగా ఉంటుంది. చీకటి కొట్టుల్లో లాంటి గదుల్లో ఉండిపోతే ఎలా ఉంటుంది మనసు? కాస్త వెలుతురున్న చోటకి వెళ్తే ఎలా ఉంటుంది? అదే కాస్త సూర్యుడు నులివెచ్చటి కిరణాలు తగులుతూ ఉంటే ఎలా ఉంటుంది? సో, దయచేసి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఒక అరగంట, గంట పాటు ఆ సూర్యరశ్మిలో నడవటం అలవాటు చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 6-7 చాలా మంచి టైం అది. లేదు ఈవినింగ్ 5-6 దగ్గర నుంచి కాస్త ఎండ పడుతున్నటువంటి టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో దాన్ని అలవాటు చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఈ 2 కాకుండా ఇంకోటుంది. ఫుడ్. ఫుడ్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మన మీదని మీకు తెలిసిందే. ఏ రకమైన ఇంపాక్ట్ అంటారా? పొట్టని ఏమన్నారండి? సెకండ్ బ్రెయిన్ అన్నారు. సో, గట్ హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్. గట్ హెల్త్ అంటే పొట్ట పాడైపోవడమే కాదండి. మనసు మీద కూడా ఆ గట్ అనేది ప్రభావం చూపిస్తుంది కాబట్టి తీసుకునే ఆహారం బావుండాలి. ప్రోటీన్ తీసుకోవాలి. అందరూ చెప్తుందే. కానీ లీన్ ప్రోటీన్ తీసుకోవాలి. చేపలు 1 లేక 2 గుడ్లు, మంచి పప్పు ధాన్యాలు, కాయధాన్యాలు ఫుడ్‌లో ఉండేలా చూసుకోండి అంటున్నారు. ఇడ్లీ ది బెస్ట్ ఫుడ్ కదండీ! మంచి చట్నీ. ఇక ఎక్కువ ఆలోచించక్కర్లేదు. వీలైతే కాస్త మొలకలు ఇంకాస్త నట్స్ ఉంటాయి కదండీ! 2, 3 రకాలంటే బాదం, పుచ్చ ఇలాంటివి వీలైతే లేకపోయినా పర్వాలేదు. అలా తేలికైన ఆహారం తీసుకోవాలి. అంతే తప్పించి మషాలాలు గాని, మ్యాగీలని మీకు తెలుసు మషాలా దోసలని కొంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఈ ఫుడ్డు ఖచ్చితంగా ఉంటుంది. అందులో డౌటే లేదు.
ఫుడ్ ఇంపాక్ట్ అంతా ఇంత కాదు, ఫుడ్ వల్లే మనం లైఫ్ స్టైల్ పాడు చేసుకుంటున్నాం. అలాగే ఉదయాన్నే మీ మనసును పాడు చేయని విషయాల మీద దృష్టి పెట్టండి. మనసును పాడు ఏం చేస్తాయండి? సోషల్ మీడియా చేస్తుంది. ఓపెన్ చేయటమే అంటే ఉదయం లేవటమే ఫోన్ మీద పడటం. పడేది కూడా ఏం చూస్తామో మీకు తెలుసు కదా. సో దయచేసి మీకు ఆ ఉదయం ఏం చూడాలనుకుంటున్నారో అవే చూడండి. కొంతమంది న్యూస్ చూడటం ఇంట్రెస్ట్, ఓకే చూడండి. కానీ ఆ న్యూస్లోకి మరీ లీనమైపోయి 4-5 రకాల చెత్త అంతా చూసి అవి బుర్రలో ఎక్కించుకోకుండా కాస్త ప్లెజెంట్గా ఉన్న విషయాలని వినండి. కాస్త ప్రొడక్టివిటీతో ఉన్న వాటిని ఎంచుకోండి. ఇంకో మంచి హాబీ ఏంటంటే నచ్చిన వాళ్ళతో మాట్లాడడం, నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. అలాగా వాకింగ్కి వెళ్ళారు, మంచి ఫ్రెండ్స్ లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళతో కలిసి వాకింగ్కి వెళ్ళటం అనేది ఒక మంచి అలవాటు. అలాగే ఇంట్లో కూడా అంత మంచి వాతావరణం, నవ్వుతూ ఉండే వాతావరణం. ఉదయాన్నే కాస్త మన మీద మనం జోక్స్ వేసుకోవాలి, పక్క వాళ్ళ మీద వేసుకోవాలి. అలా నవ్వుతూ ఉండే వాతావరణం ఉదయం ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో మనసు బాగోలేదు, మానసిక ఆరోగ్యం పాడైపోతుంది అనుకునే వాళ్ళకి ఈ ఉదయాన్నే 1-2 గంటలు మనం ఏదైతే ఈ పనులు సెలెక్ట్ చేసుకొని చేస్తున్నామో ఈ పనులు చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, డే సూపర్గా నడుస్తుంది. డే బై డే సూపర్గా నడుస్తుంటే ఒక నెలలో ఏం చేయాలో అవి చేసేస్తామండి. చదువు, ఉద్యోగం, పని అన్నీ కూడా. అదే 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి ఊహించుకోండి. సో ఈ ఉదయపు 1-2 గంటలని కిక్ స్టార్ట్ చేయండి. కిక్ స్టార్ట్ చేయటం అంటే ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఎలా ఉండాలి డే అనుకుంటున్నారో ఆ డే అంత ఎనర్జెటిక్గా, అంత ప్రొడక్టివ్గా, అంత హ్యాపీగా ఉండాలంటే ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మర్చిపోవద్దు, మళ్ళీ నచ్చిన విషయాలు కామెంట్ చేయండి, నచ్చనివి కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ని దయచేసి కామెంట్ రూపంలో చెప్పడమే కాదు, మన వాళ్ళకి వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఇక్కడ నేను అనవసరమైన ఎమోజీస్ పెట్టడం, ఎడిటింగ్ చేయడం వగేరా ఇవేం చేయదలుచుకోలేదండి. ఎందుకంటే జస్ట్ తంబనేల్, ఏదో కస్టమ్ తంబనేల్ తీసుకొచ్చి పెట్టేస్తాను. కంటెంట్ బాగుంది, చెప్తున్న విషయం బాగుంది అనుకుంటే ఫాలో అయ్యి మన వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.